డిజిటల్ చెల్లింపుల రారాజు యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. డిజిటల్ చెల్లింపుల రారాజుగా ఉందన్నమాట. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. యూపీఐ 10 ఏళ్ల ప్రస్థానంలో కీలక ఘట్టాలు సరి చూస్తే 2016 ఏప్రిల్ 11 ప్రయోగాత్మకంగా యూపీఐని ప్రారంభించారు. 2016 ఏప్రిల్ 11 ప్రయోగాత్మకంగా యూపీఐని ప్రారంభించారన్నమాట. 2016 ఆగస్టులోని ఫోన్పే యూపీఐ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. 2016 ఆగస్టులోని పేటీఎం యూపీఐ సేవలు కూడా ప్రారంభించింది అనమాట. 2016 ఆగస్టులోని పేటీఎం యూపీఐ సేవను ప్రారంభించింది. 2016 నవంబర్లోని పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ చెల్లింపులకు మారాలని ప్రజలను ప్రభుత్వం సూచించిందన్నమాట. పెద్ద నోట్లు రద్దు చేయాలని, డిజిటల్ చెల్లింపులకు మారాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది 2016 నవంబర్లో. 2016 డిసెంబర్లోని ఎన్పిసిఐ యూపీఐ యాప్ భీమ్ ప్రారంభమైందనమాట. నేషనల్ ఎన్పిసిఐ యూపీఐ యాప్ను భీమ్ ప్రారంభించిందనమాట. 2017 సెప్టెంబర్లోని తేజ్, ప్రస్తుతం గూగుల్ పే కూడా ప్రారంభమైందనమాట. 2017 సెప్టెంబర్లో. 2018 ఆగస్టులోని యూపీఐ 2 ప్రారంభించారనమాట. 2018 డిసెంబర్ నెలవారీ లావాదేవీల విలువ 1,00,000 కోట్లకి చేరిందనమాట. 2018 డిసెంబర్లో. 2020 జనవరిలోని యూపీఐ లావాదేవీలు 0 ఎండిఆర్ని ప్రకటించారు. 2020 అక్టోబర్లోని యూపీఐ లావాదేవీల సంఖ్య 100 కోట్లు చేరింది. 2021 జూన్ నెలవారీ లావాదేవీల విలువ 5,00,000 కోట్లు చేరిందన్నమాట. 2022 మార్చిలోని నెలవారీ లావాదేవీల పరిమాణం 500 కోట్లు చేరింది. 2022 మే 4కి నెలవారీ లావాదేవీల విలువ 10,00,000 కోట్లు చేరింది. 2022 సెప్టెంబర్లోని యూపీఐకి రూపే క్రెడిట్ కార్డు అనుసంధానము యూపీఐ లైట్ కూడా ప్రారంభించారు. 2023 ఫిబ్రవరిలోని యూపీఐ ఇంటర్నేషనల్ ప్రారంభమైందన్నమాట సింగపూర్లో. 2023 ఫిబ్రవరిలో యూపీఐ ఇంటర్నేషనల్ కూడా ప్రారంభమైంది సింగపూర్లో. 2023 ఆగస్టులో నెలవారీ లావాదేవీల సంఖ్య 1000 కోట్లు చేరింది. 2023 సెప్టెంబర్కి యూపీఐ ద్వారా ఏటీఎం నగదు కూడా ఉపశమనం చేసుకోవచ్చు అన్నమాట యూపీఐ ద్వారా. 2024 మే నెల లావాదేవీల విలువ 20,00,000 కోట్లు జరిగింది. 2024 మే నెలలోని నెలవారీ లావాదేవీల విలువ 20,00,000 కోట్లు జరిగింది. 2025 ఆగస్టు నాటికి నెలవారీ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు చేరింది. నెలవారీ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు అనమాట 2025 ఆగస్టు నాటికి. 2026 మార్చికి నెలవారీ లావాదేవీల విలువ 30,00,000 కోట్లు చేరింది అనమాట. అంటే యూపీఐ ద్వారా నెలవారీ లావాదేవీలు 30,00,000 కోట్లు జరుగుతుందన్నమాట. యూపీఐ చెల్లింపుల ద్వారా నెలవారీ. అందుకని డిజిటల్ చెల్లింపు రాదు యూపీఐ అనమాట. రైతు బజారుకి వెళ్ళి కూరగాయలు కొన్న, కిరాణా దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్తో చెల్లింపులు చేయడం మన దగ్గర సర్వసాధారణంగా అయిందన్నమాట. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు యూపీఐ కొనసాగుతుంది. ప్రజలకు చిల్లర సమస్య తీరిపోయింది. నగదు కోసం ఏటీఎం వద్ద వరుసలో నిలబడడం కూడా కనుమరుగైపోయింది అన్నమాట. 2016 ఏప్రిల్ 11 యూపీఐ సేవను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. గత ఈ నెలలోనే యూపీఐ లావాదేవీల విలువ 30,00,000 కోట్లు చేరిందన్నమాట. గత 10 ఏళ్ళలో ప్రజల రోజువారీ జీవితంలో యూపీఐ చెల్లింపులు ఒక భాగంగా మారడానికి కూడా సూచిస్తుందన్నమాట. మొబైల్ నెంబరు యూపీఐ ఐడి అనమాట. డిజిటల్ చెల్లింపు యూపీఐ ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా బ్యాంక్ ఖాతాను లింక్ చేయడంతో లావాదేవీలు చాలా సులభంగా మారాయి. ఎవరికైనా నగదు పంపాలన్నా వారి బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేకుండా పోయిందనమాట. ఒక వ్యక్తి మొబైల్ నెంబరు యూపీఐ ఐడి ఉంటే చాలు, సురక్షిత ధృవీకరణ సెక్యూర్డ్ అథెంటికేషన్ వినియోగించి నగదు పొందవచ్చు అనమాట, లేదా స్వీకరించవచ్చు. రోజులో ఏ సమయంలో అయినా రియల్ టైంలో ఆటంకాలు లేకుండా నగదు పంపే వెలుసుబాటు ఉండడంతో ఎక్కువ మంది యూపీఐ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. నగదుపై ఆధారపడటాన్ని యూపీఐ తగ్గించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, గ్రామీణ వినియోగదారులు కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెట్టేందుకు ఇదే కారణం. మన దేశం 2021లోని 216 బ్యాంకులు యూపీఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయన్నమాట. 2021లోని 216 బ్యాంకులు యూపీఐ సదుపాయాన్ని కల్పిస్తాయి. 2026 జనవరి నాటికి వీటి సంఖ్య 691 బ్యాంకులు చేరిందనమాట. ఇప్పుడు 691 బ్యాంకులు యూపీఐని అవలంబిస్తున్నాయి. 8 దేశాల్లో అంటే సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాను, నేపాల్, మారిషస్, శ్రీలంక, ఖతారు, ఇజ్రాయెల్ దేశాలను కూడా యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. రిటైల్ డిజిటల్ లావాదేవీలు 87% యూపీఐదే. లావాదేవీల సంఖ్య, ప్రాసెస్ పరంగా రియల్ టైం చెల్లింపులను ప్రపంచంలోని యూపీఐ అగ్రస్థానంలో ఉందన్నమాట. లావాదేవీల సంఖ్య ప్రకారం చూసినా, ప్రాసెసింగ్ పరంగా రియల్ టైం చెల్లింపుల ప్రకారం చూసినా ప్రపంచంలో యూపీఐ అగ్రస్థానంలో ఉందన్నమాట. మన దేశంలో రిటైల్ డిజిటల్ లావాదేవీలు యూపీఐ వాటా 81% ఉందన్నమాట. అంతర్జాతీయ రిటైల్ టైప్ చెల్లింపు లావాదేవీలో 49% యూపీఐదే. అంతర్జాతీయంగా ఎవరైనా రిటైల్ టైం చెల్లింపులు చేస్తుంటే అందులో 47% యూపీఐతో చేస్తుందన్నమాట. అంతర్జాతీయ ద్రవ్య నిధి
కూడా ప్రపంచ రిటైల్ టైం చెల్లింపుల ప్రదర్శనలో పరిణామపరంగా యూపీఐ అగ్రస్థానంలో ఉందని కూడా గుర్తించింది. ఐఎంఎఫ్ కూడాను యూపీఐనే ప్రపంచ రియల్ టైం చెల్లింపు వ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని గుర్తించిందనమాట ఐఎంఎఫ్. యూపీఐ లైటు, ఆటోపే, క్రెడిట్ ఆన్ యూపీఐ కూడా మనం చెల్లించాలనుకుంటున్నారు. చిన్న మొత్తాల చెల్లింపుల కోసం యూపీఐ లైట్ వంటి ఫీచర్ని కూడా ఆవిష్కరించారు. క్రమం తప్పకుండా చెల్లించాల్సిన లావాదేవీల కోసం యూపీఐ ఆటోపే, ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కోసం క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయన్నమాట. యూపీఐకి బలమైన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కూడా ఉంది. ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం కూడా యూపీఐకి ఉందన్నమాట. ఈ యూపీఐ వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి 2026 ఏప్రిల్ 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపుల కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. మోసాలను తగ్గించి డిజిటల్ లావాదేవీలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు పిన్, బయోమెట్రిక్, ఓటీపీలతో పాటు సెక్యూర్ టోకెన్స్ వంటి లేయర్స్ని కూడా యూపీఐలోనే పెట్టారన్నమాట. ఈ విధంగా యూపీఐని ఇంటర్నేషనల్గా చేస్తున్నారు అన్నమాట. యూపీఐ అనేది అందరికీ ఉపయోగపడేట్లు చేయాలనుకుంటున్నారు. ఇది ఎంతో ఉపయోగకరం అన్నమాట యూపీఐ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.